వైసీపీ మాజీ ఎంపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి తన మాజీ బాస్ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాకినాడ సీపోర్ట్ కేసులో విచారణ ఎదుర్కొన్న విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పడమే కాకుండా మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని చెప్పడం చూస్తే విజయసాయి రెడ్డి అసలు వ్యూహం ఏంటి, ఆయనకేమైనా సీక్రెట్ ఎజెండా ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ కేసుతో తనకు సంబంధం లేదని, కర్త కర్మ క్రియ అన్ని వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డేనని చెప్పడం తనను తాను రక్షించుకోవడం అయితే, లిక్కర్ స్కామ్ లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పాత్ర ఉందని బయట పెట్టడం ఎలా చూడాలన్న ప్రశ్న ఎదురవుతోంది. జగన్ తనకు ఎన్నో పదవులిచ్చారని, తాను కూడా చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేశారన్న విజయసాయి రెడ్డి జగన్ తన చుట్టూ ఉన్న వారి మాటను విని తనను అవమానించారని సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీలో గత 3.5 ఏళ్లుగా తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని చెప్పారు. ఆ అవమానాలు భరించలేకే రాజకీయాల నుంచి వైదొలిగానని చెప్పడంతో అధినేత జగన్ చుట్టూ ఉన్న కోటరీపై ఆయన రగిలిపోతున్నట్టు చెబుతున్నారు పరిశీలకులు. ఆయన చెప్పిన మాటల్ని బట్టి చూస్తే తన జోలికి ఎవరొచ్చినా అందరి జాతకాలు బయట పెడతారనే హెచ్చరికలు పంపినట్టు భావించాల్సి ఉందని అంటున్నారు. వరుస కేసులు స్కామ్లలో తన పేరు బయటకొస్తుందనే భయంతోనే రాజకీయాల నుంచి వైదొలిగినట్లు తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారాయన. భయం అనేది తన బ్లడ్ లోనే లేదని, భక్తి మాత్రమే ఉందని చెప్పారు. ఇంతకు ముందు తమ నాయకుడు జగన్ అంటే భక్తి ఉండేదని, కానీ ఇప్పుడు కేవలం కలియుగ దైవం ఆ వెంకటేశ్వరుడిపై మాత్రమే భక్తి ఉందన్నారు. దీంతో విజయసాయి రెడ్డి మాటలు పరిశీలిస్తే భవిష్యత్తులో ఎదురవబోయే పరిణామాలకు ఆయన ప్రిపేర్ అయినట్టే ఉందని అంటున్నారు. గత ప్రభుత్వంలో తన పాత్ర ఏమీ లేకపోయినా అన్ని విషయాల్లో తనను ఇరికించే కుట్ర చేస్తున్నారని విజయసాయి అనుమానిస్తున్నారని చెబుతున్నారు. అందుకే తనపై కుట్ర జరుగుతోందని చెప్పడానికి గతంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రస్తావిస్తున్నారని చెబుతున్నారు. తనను గతంలో నిర్లక్ష్యం చేసినందుకు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే సంకేతాలు ఆయన పంపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక లిక్కర్ స్కామ్ పై మీడియా ప్రశ్నిస్తే తనకు సంబంధం లేదనో, విచారణ జరుగుతుందనో చెప్పొచ్చని, కానీ నేరుగా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంతా చేశారని చెప్పడం చూస్తే వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలనే ఉద్దేశమే కనిపిస్తోందని అంటున్నారు. మాజీ సీఎం జగన్ తో అత్యంత సన్నిహితంగా మెలిగిన తనను ఆయనకు దూరం చేశారని పార్టీలోని కొందరు పెద్దలపై విజయసాయి రెడ్డి రగిలిపోతున్నారని అంటున్నారు. అధికారంలోకి వచ్చే వరకు తనను ఉపయోగించుకొని చేతికి అధికారం వచ్చాక తనను సైడ్ చేయడాన్ని విజయసాయి రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ తనను ఏటూ చేసేందుకు కుట్ర జరుగుతోందని అంటున్నారు ఆయన. అధికారం అనుభవించింది ఒకరైతే కేసులు తాను ఎదుర్కోవాలా, అవమానాలు తాను భరించాలంటూ విజయసాయి రెడ్డి ఎదురు తిరుగుతున్నట్టు చెప్తున్నారు. అందుకే తొలిసారిగా జగన్ పైన ఆయన విమర్శలు ఎక్కువ పెట్టారంటున్నారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యల్లో కాస్త బెదిరింపు ధోరణి కూడా ఉండడం చూస్తే ఆయనపై నమోదైన కేసుల్లో అప్రూవర్ గా మారిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో పూర్తిగా వివరించిన విజయసాయి రెడ్డి జగన్ కోటరీలో చిక్కుకొని ఉన్నారని, వైసీపీ కోట రహస్యం పూర్తిగా చెప్పేశారు. ఓవరాల్ గా విజయసాయి రెడ్డి ఇచ్చిన ట్విస్ట్ తో అధినేత జగన్ తో పాటు ఆయన కోటరీ అలాగే ముఖ్య నేతలందరికీ టెన్షన్ మొదలైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.